ఏంటమ్మా ఏం చేస్తావు నువ్వు? నేను ఫ్లెక్స్ ప్రింటింగ్ ఏమ్మా ఫ్లెక్స్ ప్రింటింగ్ లో చేస్తాను. ఎక్కడమ్మా? విజయవాడ. విజయవాడ చేస్తావు. ప్రతిరోజు పేస్తావా? ఏం చదువుకున్నామ్మా నువ్వు? ఇంటర్ వరకు చదువుకున్నాను. ఇంటర్ చేసావు. ఎంత ఇస్తారమ్మా అక్కడ? అక్కడ 10 ఇస్తున్నారు. 10,000 ఇస్తారమ్మా. నువ్వు పోవడానికి రావడానికి ఎంత ఖర్చు అవుతుందమ్మా? 80 రూపీస్ అవుతుంది అబ్బాయిలో. 80 రూపాయలు పోవడానికి రావడానికి. ఒక 1800 2000 రూపాయలు మిగులుతుంది. ఇంకేమేమి వచ్చాయమ్మా మీ ఇంట్లో బెనిఫిట్స్? గ్యాస్ డబ్బులు వచ్చినాయి సార్. గ్యాస్ వచ్చింది. మా అత్తగారికి పెన్షన్ వస్తుంది సార్. మీ అత్తగారికి పెన్షన్ వస్తుందమ్మా. చేపలు అమ్ముకోండి. విజయవాడ నుంచి తీసుకొచ్చి ఇంటింటికి వెళ్ళి అమ్ముకోండి సార్. వడ్డీలు కాబట్టి మీకు చేపల వృత్తి మీకు వారసత్వంగా వచ్చింది. ఇప్పుడు ఏంటమ్మా దాంట్లో నీ కష్ట నష్టాలు ఏంటి? అంటే మాకు చేపలు వాటికి ఇబ్బంది అవుతుంది సార్. ఏమ్మా? చేపలు పట్టుకుని మాకు చేపలు అక్కడి నుంచి తీసుకురావడానికి తీసుకెళ్ళడానికి ఆదాయమే ఉండట్లేదు సార్. ఏం చేస్తావమ్మా? మున్సిపాలిటీ పని చేస్తాను సార్. మున్సిపాలిటీ పని చేస్తావమ్మా? ఎక్కడ? విజయవాడ మున్సిపాలిటీ ఉండవల్ల పని చేస్తావమ్మా. ఎంత వస్తుందమ్మా? ఎంత ఇస్తున్నారమ్మా? 21,000 ఇస్తున్నారు. ఎంతమంది పిల్లలమ్మా ఇప్పుడు? ముగ్గురు పిల్లలమ్మా. ఏం చేస్తారమ్మా? ఏం చదువుతాడమ్మా? అబ్బాయి పద్ధతి మానేశారు సార్. మానేశాడు. కరోనా టైంలో ఎంత చనిపోయారు, అందుకని ఇంట్లో జరగట్లేదని మానేసి పని చేసుకుంటారు. ఇంకా ఓకే అమ్మా. నీకు పెన్షన్ వస్తుందమ్మా? నీకు పెన్షన్ కూడా వస్తుంది. ఓకే. నమస్కారమ్మా. ఏం చేస్తావమ్మా నువ్వు? నేను కూలి పని చేస్తాను సార్. కూలి పని చేస్తావు. ఏ పనులు? ఎక్కడికి వెళ్తావమ్మా నువ్వు? అంటే కర్పూరం సార్, దేవుడికి వెలిగిస్తే కర్పూరం ఫ్యాక్టరీ ఉంది మా ఊళ్ళో. దాంట్లో కూలి పనికి వెళ్తాను సార్. అక్కడ చేస్తాను. చేయటం ఎంత డబ్బులు ఇస్తారమ్మా అక్కడ? రోజుకి 350 రూపాయలు కూలి సార్.